గుర్తించిన ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు నీ కౌగిటిలో మమ్ములను భద్రపరచి కాచి కాపాడి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఈ దినమున ఈ సమయమున నీ వాక్యము కొరకు ఎంతో ఆసక్తితో నీ సన్నిధిలో వేచి ఉన్న మా అందరితో మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడుచున్నప్పుడు వినే శక్తి, గ్రహించే శక్తిని మీరు మాకు ప్రసాదించండి. దుష్టుడు వాని సేనలు ఇక్కడ ఏమాత్రము కూడా ఆటంకాలు కలుగజేయకుండునట్లు వాటి క్రియలన్నిటినీ అవి ప్రేరేపించే వాటినన్నిటినీ నజరేయుడైన యేసు నామములో గద్దించి బంధిస్తూ నామమేన్. మీరే మీ వాక్యము చేత మమ్మను దీవించమని అడిగిన అంశములన్నీ మీరు అనుగ్రహించినారని విశ్వసిస్తూ స్తుతిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలలో ఆయన నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణ కలగటానికి ఆయన కారకుడు. దేవుని యందు ప్రియులరా, ఈ నిత్య రక్షణ ఎవరికి కలుగుతుంది అంటే అందరికా? నిత్య రక్షణ అందరికీ కలుగదు. దేవుని గ్రంథంలో మనం చూస్తే రక్షణ ఎవరికి కలుగుతుంది అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములో రక్షణను కోరుకునేవారు ఉంటారట, వారికే రక్షణ కలుగుతుంది అని దేవుడు వాక్యంలో చెప్తూ ఉన్నాడు. నిత్య రక్షణ ఎవరికి కలుగుతుంది అనే విషయాన్ని మనము చూస్తే రక్షణను కోరుకునే వారికే దేవుడు దాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 5వ వచనములో రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బైబిల్ గ్రంథములో రక్షణ కోరుకునేవారు ఒక వర్గముగా మనకు కనబడుతున్నారు. దేవుని యందు ప్రియులరా, రక్షణను కోరుకోనివారు లేదా దేవుడంటే ఇష్టము లేనివారు మరొక వర్గముగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 27వ వచనములో, మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. వీళ్ళెవరు అంటే దేవుడు వాళ్లకు ప్రభువుగా ఉండటము
ఇష్టము లేనటువంటి ప్రజలు వీళ్ళు. దేవుని యందు ప్రియులరా, కీర్తనల గ్రంథము 95వ కీర్తనలో మొదటి వచనం మనం చూస్తే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. దేవునికి ఉన్న అనేకమైన పేర్లలో ఒకటి రక్షణ దుర్గము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము అని చెప్తున్నాడు. 6వ వచనములో మనము ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంటే దేవుని యందు ప్రియులారా, ఆయన మనకు ప్రభు. ఆయన మనకు ప్రభువు అంటే ఆయన మనలను పరిపాలించేవాడు. ఆయన మనలను పరిపాలించేవాడంటే మనము ఆయన చేత పాలించబడేటటువంటి వారలము. అయితే కొద్దిమందికి ఆయన పాలించటము, ఆయన ప్రభువుగా ఉండటము, ఆయన చేత పరిపాలించబడటము అనేది కొద్దిమందికి ఇష్టము ఉండదట. అదే మనం లూకా సువార్తలో చదివాం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను, వాళ్ళను దేవుడు శత్రువులు అని పిలుస్తూ ఉన్నాడు. అనగా దేవుని యందు ప్రియులారా, ఒక వర్గమేమో దేవుడు తమకు ప్రభువుగా ఉండాలి, రక్షకుడుగా ఉండాలి, తమ్మును ఆయనే ఏలాలి, పరిపాలించాలి అని కోరుకునేటటువంటి వారు. మరొక వర్గము ఈ భూమి మీద మనుషులలోనే దేవుడంటే ఇష్టము లేదు, ఆయన ప్రభువుగా ఉండటం వారికి ఇష్టము లేదు. అలాంటి వారు కూడా ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుని యందు ప్రియులారా, నిత్య రక్షణ ఆయన ఎవరికి అనుగ్రహిస్తాడు అంటే, మొదటిగా మనం చదివిన కీర్తనలో రక్షణను కోరుకొను వారికి, రక్షణ ఎవరైతే కోరుకుంటారో, రక్షణను కోరుకునే వారికి మనం చదివాం 12వ కీర్తన 5వ వచనములు. రక్షణను కోరుకునే వారికి దేవుడు ఆయన రక్షణ అనుగ్రహించువానిగా ఉన్నాడు అని మనము లేఖనాలలో చూస్తున్నాం. రక్షణ ఎవరికి అనుగ్రహిస్తాడు అంటే, మరొక వచనము కీర్తన గ్రంథంలోనే 85వ కీర్తన 9వ వచనములో మరొక విశేషము చెప్తున్నాడు. రక్షణ ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడు అంటే, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవుడు రక్షించాలి, దేవుని రక్షణ కావాలి అంటే మొదట కోరుకోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, తర్వాత రక్షణ దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు అంటే, దేవుని పట్ల భయము ఉండాలి. ఆ భయమునకు బైబిల్లో పేరు పవిత్ర భయము అన్నాడు. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9వ వచనములో, యెహోవా యందైన భయము. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు భయం వేస్తుంది. క్రూర మృగాలు, మరణకరమైన రోగాలు, ఇలాంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు భయం కలుగుతుంది. ఆ భయం కాదు, ఇది ఏ భయం అట? 19వ కీర్తన 9వ వచనంలో చెప్పిన భయము
యెహోవా యందైన భయము పవిత్రమైన భయము. ఈ భయము ఎవరికైతే ఉంటుందో దేవుని యందు ప్రియులారా, వారికి దేవుడు రక్షణను ఆయన అనుగ్రహించువానిగా ఉన్నాడు అని లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, దేవుని రక్షణ భాగ్యము ఎవరికి కలుగుతుంది అంటే, మనం చదివిన మూలవాక్యములో మరొక లక్షణము దేవుడు చెప్పాడు. ఏమిటంటే, తనకు విధేయులైన వారందరికీ, అంటే విధేయత లేని వారు రక్షణను పొందుకోలేరు. విధేయత లేనటువంటి వారు రక్షణను పొందుకోలేరు. మీరు చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వారు బయటకు వచ్చారు. ఐగుప్తు అంటే లోకము, ఐగుప్తు అంటే. ఫరో అంటే ఈ లోకాధికారి, సాతానుకు సాదృశ్యంగా ఫరో ఉన్నాడు, లోకానికి సాదృశ్యంగా ఐగుప్తు ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారంటే లోకము నుంచి, ఫరో దాస్యము నుంచి, ఫరో బంధకాల నుంచి, అంటే సాతాను బంధకాల నుంచి వారు బయటికి వచ్చారు. అలాగే ఎర్ర సముద్రము మార్గములో నుండి వారు బయలుదేరి వచ్చారు. దానిని బాప్తిస్మమునకు సాదృశ్యంగా ఉంది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనములో చెప్పాడు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. పరిశుద్ధాత్మ దేవుడు మేఘస్తంభమై వారిని నడిపించటము, ఎర్ర సముద్రములో నుంచి వారు బయలుదేరి ఆరిన నేల మీద రావటాన్ని దేవుడు ఇక్కడ బాప్తిస్మము పొందిరి అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, వాళ్ళు లోకము అనే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. అలాగే ఈ లోక అధికారి అని పేరు కలిగిన సాతానుకు సాదృశ్యంగా ఉన్న ఫరో అధికారము నుంచి, దాస్యము నుంచి బయటకు వచ్చారు. బాప్తిస్మమునకు సాదృశ్యంగా ఉన్న ఎర్ర సముద్రాన్ని కూడా దాటారు. కానీ దేవుడు వీరిని గూర్చి ఏమంటాడు అంటే, దయచేసి మొదటిగా యూదా పత్రిక 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. మీరు గమనించాలి టెర్మినాలజీ. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను ఏం చేశాడట అంటే, వీళ్ళందరూ రక్షించబడిన వారే. రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను అంటున్నాడు. నాశనం చేశాడు. మరి వీళ్ళు ఫరో దాస్యం నుంచి బయటకు వచ్చారా, రాలేదా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చారా, రాలేదా? ఒక్క ఇజ్రాయేలుడైనా మోషే మీరు వెళ్తే వెళ్ళండి, మేము మా కుటుంబం మాత్రం ఇక్కడే ఉంటామని ఒక్క కుటుంబం అయినా అనిందా? ఒక్క ఇజ్రాయేలుడైనా ఐగుప్తులో ఉన్నాడా? నో వన్ వాజ్ దేర్ ఇన్ ఈజిప్ట్. ఒక్క కుటుంబం కూడా ఆగలేదు. ఇకపోతే యోర్దాను అద్దరికి వెళ్ళాల్సిన వాళ్ళు ఇద్దరినే, అంటే యోర్దాను దాటకుండానే ఈ రూబేను
ఇంకొక 2 గోత్రాలు వాళ్ళు, అయ్యా మేము ఈ యోర్దాను దాటము, యువతలే ఉంటాము, మాకు పశువులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఈ మైదాన ప్రాంతం అంతా మాకు కంఫర్టబుల్గా ఉంటుందని యోర్దాన్ అయితే కొందరు దాటి అవతలకు వచ్చి అక్కడ కనానులో నివాసం ఉండటానికి ఇష్టపడలేదు. యోర్దానుకు మేము యువతలనే ఉంటాము. అయితే మరి మీరు యుద్ధానికి రారా? అక్కడ కనానీయులు ఉంటారు కదా, అక్కడ అన్య జనాంగం ఉంటారు కదా, వారిని మరి పారద్రోలాలి, యుద్ధం ఉంటుంది, మీరు యోర్దానుకి యువతలే ఉంటానంటున్నారు, మీరు అక్కడికి రారా అంటే మీతో పాటు యుద్ధానికైతే వస్తాము, కానీ మేము మాత్రము యోర్దానుకు యువతలనే మేము ఉంటాము అని మోషే దగ్గర వారు సెలవు తీసుకుంటారు. యోర్దానుకు యువతల ఉండటానికి వాళ్ళు ఇష్టపడ్డారు, కానీ దేవుని యందు ప్రియులారా ఐగుప్తు దేశములో మాత్రం ఒక్కడు కూడా ఉండటానికి ఇష్టపడాల. ఈ యోర్దానుకు యువతల ఎవరు ఉండాలనుకున్నారంటే రూబేనీయులు, గాదీయులు. ఈ విషయం సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు మన ఎదుటకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే, ఐగుప్తు దేశము నుండి కనానుకు ప్రయాణం అవ్వాలనుకున్న ఇశ్రాయేలులలో ఏ ఒక్కరైనా సరే ఐగుప్తు దేశములో మేము ఈ మోషే మాట విని కనాను దేశమునకు బయలుదేరము అన్నవాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా? అక్కడ ఒక్కళ్ళైనా ఉన్నారంటే ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ బయలుదేరారు. దేవుని యందు ప్రియులారా బయలుదేరిన వాళ్ళు మళ్ళీ ఎట్లా బయలుదేరారు? యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. దేవుని యందు ప్రియులారా ఒక్కరు కూడా అక్కడ ఉండలేదు. అలా బయలుదేరిన వారు యుద్ధ సన్నద్ధులే బయలుదేరారు. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటిగా మనం 41వ వచనము మనం చూస్తే, యెహోవా సేనలన్నీయు అన్నాడు. 41వ వచనంలో ఏమన్నాడు? యెహోవా ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరెను. దేవుని యందు ప్రియులారా ఐగుప్తు దేశములో నుంచి యెహోవా సేనలన్నీ బయలుదేరి ఎట్లా బయలుదేరారు? 13వ అధ్యాయము 18వ వచనములో ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చారు. యెహోవా సేనలన్నీ ఎలా బయలుదేరి వచ్చారు వాళ్ళు అంటే యుద్ధ సన్నద్ధులై వాళ్ళు బయలుదేరి వచ్చినట్లుగా మనము లేఖనాలలో చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. ఫరో దాస్యం నుంచి విడుదల పొంది బయటకు వచ్చారు. ఎట్లా బయటకు వచ్చారు? యెహోవా సేనలుగా. అలాగే 13-18లో యుద్ధ సన్నద్ధులుగా బయటకు వస్తే, అలా బయటకు వచ్చిన వారందరూ కూడా కనాను భూభాగములో అడుగు పెట్టారా? కనాను భూభాగంలో వారు అడుగు పెట్టగలిగారా అంటే అందరూ అడుగు పెట్టలేదు. ఏంటి రీజన్? కారణం ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒకానొక కారణం చెప్తూ ఉన్నాడు. దయచేసి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటిగా 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అంటున్నాడు. నా విశ్రాంతిలోనికి రారు. ఎవరిని గూర్చి చెప్పాడు? 40 సంవత్సరాలన్నాడు. పర్టికులర్ పీరియడ్ 40 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాడు. అప్పటి జనము గురించి, వాళ్ళని గురించి ఇంతవరకు మనం ఏం చూసాము? వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, ఫరో దాస్యము నుంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రము అనబడిన బాప్తిస్మము వారు పొందారు. ఈ అనుభవాల గుండి వచ్చినటువంటి వారిలో అనేకులు గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అవును, ఎవరు విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడే కోపంతో ప్రమాణం చేసేసాడట. వీళ్ళు ఈ విశ్రాంతిలోకి రారు. ఎవరు వీళ్ళు? ఎవరిని గూర్చి దేవుడు అట్లాగా ప్రమాణం చేశాడు అంటే, కింద 18వ వచనమును మనం చదువుదాం. 3:18 హెబ్రీ పత్రిక. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను అని ప్రశ్న వేసి, అవిధేయులైన వారిని గూర్చియే గదా అంటున్నాడు. అవిధేయులైన వారిని గూర్చియే గదా. దేవుని యందు ప్రియులారా, హెబ్రీ పత్రిక 5 అధ్యాయము 9-10 వచనాలలో నిత్య రక్షణ ఎవరికి కలుగుతుందంటే విధేయులకు అన్నాడు. హెబ్రీ 3:18లో ఆయన ఏమంటున్నాడంటే, అవిధేయులైన వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్న వాక్యం ఏమిటంటే, ఆనాటి ఇశ్రాయేలీయులు మనకు ఎలాగున్నారు అంటే దృష్టాంతకములుగా ఉన్నారట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే నాటి ఇశ్రాయేలులకు జరిగినటువంటి సంభవాలు ఏమైతే ఉన్నవో అవన్నీ కూడా మనకు ఎలాంటివిగా ఉన్నాయంటే బుద్ధి కలిగించేవిగా ఉన్నాయంటున్నాడు. ఆనాటి ఇశ్రాయేలులను మనం చూడాలి. వారు ఐగుప్తు దేశము నుంచి బయటకు వచ్చారు, ఫరో దాస్యము నుంచి బయటకు వచ్చారు, బాప్తిస్మమునకు సాదృశ్యంగా ఉన్న ఎర్ర సముద్రములో ఆరిన నేల మీద నడిచారు. కానీ వారిలో అనేకులు దేవుని యందు ప్రియులారా ఏమైపోయారట? ఇక్కడే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. ఒక్క దినముననే 23,000 మంది, ఇలా ఒక్క దినమునందే 23,000 మంది చనిపోయారు కదా. వీళ్ళెవరు అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, ఫరో నుంచి విడుదల పొందారు, బాప్తిస్మ అనుభవం ఉంది. అయినా
దేవదూతల ఆహారాన్ని భుజించారు, అడుగడుగున అద్భుతాలను అనుభవించారు. కానీ వారిలో కొందరు ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయారు. 9వ వచనములో వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి అంటున్నాడు. తాపకరమైన సర్పాలు వచ్చి వాళ్ళను కాటేశాయి, చచ్చిపోయారు. దేవుని యందు ప్రియులరా, 10వ వచనములో మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. దేవుని యందు ప్రియులరా, ఈ దినాన దేవుడు మన ఎదుటకు తీసుకొచ్చినటువంటి వాక్యం ఏమిటి అంటే, ఇశ్రాయేలులను మన ముందు పెట్టి దృష్టాంతకములుగా వారి చరిత్రను మనకు చూపిస్తూ దేవుడు బుద్ధి చెబుతున్న సంగతి ఏమిటంటే, వారు ఐగుప్తు దేశము నుండి విడుదలైతే పొందారు, ఫరో దాస్యము నుంచి విడుదలైతే పొందారు, బాప్తిస్మమునకు సాదృశ్యంగా ఉన్న ఎర్ర సముద్రాన్ని అయితే దాటారు, దేవదూతల ఆహారాన్ని కూడా భుజించారు. చాలా మిరకల్స్, చాలా అద్భుతాలు కళ్ళతో చూశారు, అనుభవించారు. చాలా శత్రు దేశాల మీద వాళ్ళు విజయాన్ని పొందారు. కానీ ఆ తరము వారిలో చాలామంది కనాను భూభాగములో అడుగు పెట్టలేకపోయారు, కనాను భూభాగానికి చేరుకోలేకపోయారు. వారి డెస్టినేషన్ కనాను భూభాగానికి చేరుకోవటం. దేవుని యందు ప్రియులేరా, రూబేనీయులు గాదీయులేమో యోర్దాను ఇద్దరిని ఉండిపోయారు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ యోర్దాను నది కూడా దాటాలి, అవతల 7 రకాల అన్యజాతుల వారిని, అప్పటికే వాళ్ళు అక్కడ నివాసం చేస్తున్నారు, వాళ్ళని వెళ్ళగొట్టాలి, వీళ్ళు దాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది దేవుని ప్లానింగ్. కానీ రూబేనీయులు గాదీయులు మాత్రం, మేమైతే యుద్ధానికైతే మీతో పాటు అవతలకు వస్తాము, కానీ మాకు, మా కుటుంబాలకు, మా పశువులకు యోర్దాను ఇద్దరిని ఉన్న ఈ భూభాగము చాలా అనువుగా ఉంది, ఇక్కడే ఉండిపోతామన్నారు వాళ్ళిద్దరు, రూబేనీయులు గాదీయులు. మిగతా 10 గోత్రికులు యోర్దాను అద్దరికి వెళ్ళారు, కానీ ఆ తరము వారిలో మాత్రం యెహోషువ, కాలేబులే మిగిలారు. ఈ దినాన దేవుడు మన ఎదుటకు ఈ వాక్యము తీసుకొని వచ్చి చెబుతున్నది ఏమిటయ్యా అంటే, దేవుని యందు ప్రియులరా, నిత్య రక్షణ అనేది మనకు త్రికాలములో ఉంది కదా, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉంది. మనము రక్షింపబడి ఉన్నాము, రక్షింపబడుచూ ఉన్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ ఏంటంటే మనము రక్షణ పొందబోచున్నాము. ఈ 3 అనుభవాలు మనకున్నవి. మొదటిగా మనం చూస్తే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో రక్షింపబడి ఉన్నాం, పాస్ట్ టెన్స్ ఇది, రక్షింపబడిపోయాం మనం. 8వ వచనములు అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అంటే పాస్ట్ టెన్స్ ఇది, రక్షింపబడి ఉన్నాం. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షింపబడి ఉన్నాం. ఆ తరువాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, 8, 9 2 కలిసి ఉన్నాయి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు
మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు. ఇట్స్ ఏ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. రక్షణ, ద సాల్వేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆత్మ రక్షణ ఏమంటున్నాడు? పొందుచు, పొందుచు, పొందుచు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 ఏమంటాడు? నేను మీదుట లేని కాలమందు మరి ఎక్కువగా ఈ రక్షణను మీరు ఏం చేయాలన్నాడు? భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంటే అయిపోయినట. అక్కడ ఎఫెసీ 2:8 ఏం చెప్పాడు? మీరు రక్షింపబడి ఉన్నారు అంటే ఇట్స్ ఏ పాస్ట్ టెన్స్. అయిపోయింది, రక్షణ పొందేసాం అన్నట్టుగా ఉంది. కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు, ఫిలిప్పీ 2వ అధ్యాయం 12వ వచనం, ఈ వచనాలు ఎలాగున్నాయి? రక్షణ అయిపోలేదు, రక్షణను మనము పొందుతూ ఉన్నాం, పొందుచూ ఉన్నాం, కొనసాగించుకొనుచూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, అలాగే అపోస్తుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనములో ఆయన అంటున్నాడు, మనము రక్షణ పొందబోటానికి దగ్గరయ్యాము అంటున్నాడు. అంటే ఇంకా పొందలేదని అర్థం. ఇది ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తున్నాడు. రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగానున్నది అంటాడు. ఏమండి, రక్షణ మనకు ఎలాగుందట? సమీపంగా ఉంది. అంటే మనము రక్షణ పొందేసేసినట్ట ఈ వచనం ప్రకారం. ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం అనుకోండి, బయలుదేరి 4 గంటలైంది కారులో. మనం బయలుదేరినప్పుడు కంటే హైదరాబాద్ ఇప్పుడు చాలా దగ్గరగా ఉందంట. అంటే హైదరాబాద్ వెళ్ళిపోయినట్ట. అలాగే రక్షణ మనకు సమీపముగా ఉన్నది అంటే దేవుని యందు ప్రియులారా, రక్షణ ఇంకా సంపూర్ణముగా మనము పొందలేదు. దీన్నే కీర్తనల గ్రంథంలో ఆయన ఏమంటాడంటే పూర్ణ రక్షణ అంటాడు, ద కంప్లీట్ సాల్వేషన్. 44వ కీర్తన 4వ వచనములో ఆయన అంటున్నాడు, దేవా నీవే నా రాజవు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా నాజ్ఞాపించుము. పూర్ణ రక్షణ అంటే ఇప్పుడు మనము భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించి ఈ రక్షణ అనుభవాన్ని మనం బైబిల్ గ్రంథంలో 3 వచనాలలో మనం చూసాం. 3 వచనాలు కూడా మనం చూసాం. ఎఫెసీ 2:8 ఏముంది? రక్షింపబడి ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు ఏముంది? రక్షణ పొందుచూ ఉన్నాం. మరి రోమా 13వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అంటున్నాడు. రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అంటే నేను బాప్తీసం పొందాను, మరి రక్షణ పొందాను కాబట్టి ఇప్పుడు నా రక్షణకు ఎటువంటి డోకా లేదు అనుకునే పరిస్థితి ఉందా? అంటే దేవుని యందు ప్రియులారా, ఈ లేఖనాలను బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము ఈ లోకములో బ్రతికే
తుది శ్వాస వరకు ఈ దేహము నుంచి మనకు విడుదల లేదా ఈ దేహము మహిమ పొందుకునేంత వరకు ఈ రక్షణను మనం ఎంతో భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఇప్పుడు బిలాము ఉన్నాడు. బిలాము అంతస్తు ఏమిటి? కన్నులు తెరిచి దేవుణ్ణి చూసేవాడు. ఒక స్నేహితుడు బిలాముకు దేవుడు. బిలాం ఏంటి, ఎవరు వీళ్ళు అంటే మోయాబీయులకు రాజైన బాలాకు పంపించాడు. ఏంటి విషయం? ఇట్లాగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవాళ్ళు. కన్నులు తెరిచి దేవుణ్ణి చూసేవాడు, దేవుని స్వరాన్ని వినేవాడు. దేవుని యందు ప్రియులారా మహోన్నతిని విద్యనెరిగిన వాడు, వాక్ సిద్ధి వాక్ శుద్ధి రెండు కలిగిన వాడు. వాక్ సిద్ధి అంటే అర్థం ఏంటి? ఎవరినైనా దీవిస్తే వాళ్ళు దీవెన పొందేసుకుంటారు అంతే. ఎవరినైనా ఇతను శపిస్తే శాపగ్రస్తులైపోతారు. తన నోటి మాటకు అంత పవర్ ఉంది బిలాముకు, దేవుడే ఇచ్చాడు అది. కానీ ఆయన కోరుకున్నాడు, నీతిమంతుల వంటి మరణము నాకు రావాలి, నాకు కావాలి, వారి అంత్యదశ వంటి దశ నాకు రావాలి అనుకున్నాడు. కానీ బిలాముకు దొరికిందా? ఇంత మెట్టులో ఉన్నటువంటి బిలాము చివరికి ఎక్కడికి వెళ్ళాడు? యూదా పత్రిక 11వ వచనంలో మనం చదివితే నాశనానికి వెళ్ళిపోయాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంది. బిలాము ఏ మెట్టు మీద ఉన్నాడు? దేవుణ్ణి చూసేవాడు, దేవుని స్వరాన్ని వినేవాడు. పెద్ద పెద్ద రాజులు ఈయన కబురు పెట్టి దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు పొందుకునేవాళ్ళు. అటువంటి బిలాము తన ముగింపు ఏ విధంగా మారిపోయింది అంటే ప్రియులారా, ఏ విధంగా మారిపోయింది అంటే నిత్యనాశనానికి వెళ్ళిపోయాడు. నిత్యనాశనానికి వెళ్ళిపోయాడు. ఈ దినాన్న దేవుడు మనందరితో మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, కంటెంట్ ఏంటంటే, నీవు నీ తుది శ్వాస విడిచేంత వరకైనా లేదా నీ దేహము కడబూర ధ్వని మ్రోగగానే మహిమ దేహముగా మారేంత వరకైనా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. నీ దేహము విమోచనము పొందాలి. ఈ దేహము మూలుగుతూ ఉంటుందట, నాకు ఎప్పుడు విముక్తి వస్తుంది, ఎప్పుడు విడుదల వస్తుంది, నేను ఎప్పుడు విమోచనం పొందుకుంటాను అని ఈ దేహం ఏం చేస్తుందటండి? మూలుగుతుందట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం మనం చదివితే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అంటున్నాడు. ఈ దేహ విమోచన కొరకు మనము మూలుగుచూ ఉన్నాము. ఈ దేహమునకు ఎప్పుడైతే విమోచన వస్తుందో అప్పటి వరకు, లేదా కడబూర ధ్వని మ్రోగి ఈ దేహము మహిమ పొందేంత వరకు కూడా ఈ రక్షణను ఎంతో భయముతో వణుకుతో జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి, కొనసాగించుకుంటూ రావాలి. ఏమండి, పోయిన సంవత్సరం నేను చాలా భక్తి చేశానండి, అసలు మండిపోతూ ఉన్నాను. మరి ఇప్పుడు పోయిన సంవత్సరం, 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, పోయిన నెల, పోయిన వారం ఎలా ఉన్నావు అనేది అప్రస్తుతం.
టుడే, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ రోజుకి ఎలా ఉంది? గంటల కొలది ప్రార్థనా జీవితం ఉందా? గంటల కొలది దేవుడు తన నామము కంటే గొప్ప చేసి ఇచ్చిన ఈ పరిశుద్ధ లేఖనాల పఠనము, ధ్యానము, కంఠస్థము చేయటం ఉందా? ఇంతకు ముందు కంటే పరిశుద్ధత కొంచెం పెరిగిందా? దేవుని యందు ప్రియులారా, అలాంటి పరిస్థితి లేదు అంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నట్లు. నువ్వు బిలాము కంటే గొప్ప వ్యక్తివేం కాదు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ గ్రేటర్ దెన్ ది బిలామ్. బిలాము కంటే నువ్వు గొప్ప వ్యక్తివేం కాదు. దేవుని యందు ప్రియులారా, బిలాము ముగింపు చాలా విషాదకరం. బైబిల్లో చాలా విషాదకరం. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, విజయవంతముగా ఈ రక్షణ యాత్ర ముగించబడాలి అంటే మోషే కట్టిన ప్రత్యక్ష గుడారము మీదికి ఆ మహిమ మేఘము దిగి వచ్చినట్లు, సొలొమోను కట్టిన మందిరము మీదికి దేవుని తేజస్సు, దేవుని అగ్ని దిగి వచ్చినట్లు, ఈనాడు నీ దేహం అనే దేవాలయము మీదికి దేవుని అగ్ని, మహిమ, తేజస్సు, ఆ మేఘము దిగి రావాలి అంటే ప్రధానముగా మనకు ఉండాల్సిన లక్షణములు ఏమిటి అంటే పరిశుద్ధత, విధేయత. విధేయత ఉండాలి. బిలాముతో దేవుడు చెప్పాడు, బిలాము నీవు ఆ మనుషులతో వెళ్ళకూడదు, ఇది దేవుని ఆజ్ఞ. నీవు ఆ మనుషులతో వెళ్ళకూడదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఆజ్ఞ. అయితే బిలాము దేవుడిచ్చిన ఆజ్ఞకు అవిధేయుడైపోయాడు. బిలాము దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించలేదు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనములో బిలామునకు దేవుని ఆజ్ఞ వచ్చింది. ఏమన్నాడు దేవుడు? అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. బిలాముకు దేవుని మాట లెక్కలేదు, దేవుని ఆజ్ఞ లెక్కలేదు. అవిధేయుడైపోయాడు, పతనమైపోయాడు బిలాము, నాశనమైపోయాడు. ఎటువంటి బిలాము? దేవునితో మాట్లాడేవాడు, దేవుని స్వరాన్ని వినేవాడు, దేవుడే అతనికి స్నేహితుడు. నోరు తెరిచి ఎవరిని శపిస్తే శాపమే, ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళకి ఆశీర్వాదమే. రాజులు, చక్రవర్తులు ఇతని గురించి ఎదురు చూసేవాళ్ళు. బిలాం బిలాం అని కలవరించేవాళ్ళు. అటువంటి బిలాము, అంత హోదాలు, అంత అంతస్తులు, అంత మెట్టు మీద ఉన్నటువంటి బిలాము యూదా పత్రిక 11వ వచనములో చూస్తే నాశనానికి వెళ్ళాడు. యెహోషువ గ్రంథములో చూస్తే కత్తి చేత చంపబడ్డాడు. సోదెగాడైన బిలాము అని వ్రాయబడి ఉంది బైబిల్లో. బిలాము ఎలాంటి వాడైపోయాడట? సోదెగాడైపోయాడట. మోషేకు సమకాలికుడు, కాంటెంపరీ మ్యాన్. ఇశ్రాయేలులలో మోషేకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నవో అన్యజనాంగములో ఈ బిలాముకు అంత పేరున్నది. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ బిలాము దేవుని యందు ప్రియులరా ఖడ్గముతో చంపబడ్డాడు, సోదెగాడైపోయాడు. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే, ఇశ్రాయేలీయులు బేయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. అంటే ఎలాంటి చావు చచ్చాడో చూడండి.
ఇశ్రాయేలు సోదెగాడు అని లేఖనములో బిలామును గురించి చెప్పబడింది. మహోన్నతిని విద్య నెరిగిన వాడు దేవుని యందు ప్రియులారా సోదెగాడైపోయాడు. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏమిటి? అవిధేయత. అవిధేయత అనేది ఎంత ఘోర ప్రమాదమో మీరు చూడండి. బిలాము, నీవు ఈ ప్రజలతో వెళ్ళకూడదు, వారిని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన ప్రజలంటే అయినా వెళ్ళిపోయాడు. ఈ దినాన దేవుడు మనందరికీ ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, దేవునికి, దేవుని వాక్యమునకు, దేవుని సత్యానికి, దేవుడు నియమించిన కాపరికి, దర్శనమునకు ఎవరు అవిధేయులవుతారో వాళ్ళు చాలా ప్రమాదంలో పడిపోతారు. దుష్టుడైన సాతానుడు ఇదే పని మీద ఉంటాడు. ఏ పని మీద? నిన్ను అవిధేయునిగా, అవిధేయురాలుగా మార్చాలని వాడు నిత్యము ఆన్ డ్యూటీ. వాడు ఇదే పని. ఆదాముతో ఏదేను తోటలో దేవుడు అన్నాడు, ఆదామా నీవెక్కడ? వేర్ ఆర్ యు యాడమ్? దేవుడికి తెలీదా ఆదాం ఎక్కడున్నాడో? తెలుసా? తెలీదా? ఏం సమాధానం చెప్తాడు విందాం. ఆదామా నువ్వెక్కడ? నువ్వెక్కడున్నావు అంటే ఆదాము అవిధేయత స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆదామా నువ్వెక్కడ అన్నప్పుడు ఆదాము దేవునికి ఏమని సమాధానం ఇచ్చాడు? 10వ వచనం, 3:10 ఆదికాండం. నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి. ఫస్ట్ టైం అండి భయం అంటే ఆదాముకు తెలిసి వచ్చింది. అంతకుముందు భయం అంటే తెలియదు. సింహం, ఎలుగుబంట్లు, పులులు, మనం పావురం పిల్లలతో, చిన్న కుక్క పిల్లలతో ఆడుకున్నట్టు వాటితో ఆడుకునేవాడు. ప్రతిరోజు సాయం సంధ్య సమయాన దేవుడు దిగి వస్తే ఆదాము, అవ్వ, దేవుడు ముగ్గురు కలిసి చక్కగా ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడుతుండేవాడు. దేవుడు ఎన్నో విషయాలు చెప్తుండేవాడు ఆదాముకి. ఒక స్నేహితునిగా ఆ తోట మొత్తం తిరుగుతుండేవాళ్ళు వీళ్ళు. ఎన్నో కబుర్లు దేవుడు, మహిమగల కబుర్లు చెప్తుండేవాడు. అనంతుడు కదా. అందుకే ఆదాము కూడా చాలా జ్ఞాని. చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, మన కుటుంబంలో ఎవరికైనా ఒక పేరు పెట్టాలంటే చాలా పుస్తకాలు రిఫర్ చేస్తాం, పేర్లున్న పుస్తకాలు. ఆ పేరు, ఆ పేరు, ఈ పేరు, ఆ పేరు. జంతువులు ఎన్నున్నాయి, పశువులు ఎన్నున్నాయి, వీటన్నిటికీ సకల జీవరాశులకు పెట్టిన పేరు పెట్టకుండా పెట్టేశాడు. ఎంత విజ్డమ్ ఉండాల. అవ్వను నిర్మాణం చేసేటప్పుడు ఆదాము ఏ స్థితిలో ఉన్నాడు? మెలకువలు అయితే లేడు, తెలియదు ఏం జరుగుతుంది ఆదాముకి. కానీ వెంటనే అన్నాడు, ఏమన్నాడు? ఆ అవ్వ దగ్గరికి రాగానే, నా ప్రకటింపు అన్నాడా, నా ఎముకలలో ఎముక, నా మాంసములో. ఎలా తెలుసు ఆదాముకి? చాలా జ్ఞానవంతుడు. అవిధేయతలోకి వెళ్ళిపోయిన తర్వాత భయము అంటే ఏంటో తెలియని ఆదాము ఇప్పుడు దేవుడు వచ్చాడనగానే భయపడిపోతున్నాడు. ఆదామా నువ్వెక్కడ? వేర్ ఆర్ యు యాడమ్? ఏం సమాధానం చెప్తున్నాడు? నీ స్వరము, తోటలో నేను నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినిగా నుండి భయపడ్డాను, దాక్కున్నాను. భయపడ్డాడు, దాక్కున్నాడు. అంతకుముందు పరిస్థితి ఏంటి?
దేవుడు వచ్చాడని చిన్న అలికిడి, చిన్న స్పర్శ, దేవుడు వచ్చాడు అనగానే పరుగు పరుగున చిన్నపిల్లలు తల్లిదండ్రులు బయటికి వెళ్ళి వచ్చి రాగానే డాడీ మమ్మీ అని వచ్చి మన కాళ్ళు చుట్టూ గట్టిగా పట్టుకున్నట్టు ఆదామవ్వలు పరుగు పరుగున హెవెన్లీ డాడీ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు రావట్లా. దేవుడు వచ్చాడని తెలుస్తుంది, ఆ అడుగుల సవ్వడి వీళ్ళకి తెలుసు, కానీ ముందుకు రావట్లా. ఈయనే నోరు తెరిచి అడగటం మొదలెట్టాడు, అదమా నువ్వెక్కడ? ముందు చూశాడు వస్తారేమో అని. రోజు వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లా. అన్నీ తెలుసు దేవుడికి, కొంత టైం ఇచ్చి ఉంటాడు దేవుడు. ఇక రాకపోయేసరికి అదమా నువ్వెక్కడ? ఎక్కడున్నాడు? ఎందుకు వచ్చింది ఈ భయం? ఎందుకు దాక్కున్నాడు అంటే అవిధేయుడైపోయాడు. దయచేసి మీరు చూడండి, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ, ఒక మనుషుని అవిధేయత వలన. చూసారా, అవిధేయత అనేది ఎంత ప్రమాదమో. సర్వ మానవాళికి ఆదాము యొక్క అవిధేయతను బట్టి ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. పాపమును బట్టి 5:12 ఇక్కడే ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. ఇక్కడ పాపం యొక్క రూట్ కాజ్ ఏం చూపిస్తున్నాడు దేవుడు? రూట్ కాజ్ అవిధేయత మూల కారణం. మరణము యొక్క, పాపము యొక్క మూల కారణం ఏమిటి? అదే మీకు యాకోబు పత్రిక 1:15 ఏం చూపిస్తున్నాడు? దురాశ. అక్కడ యాకోబు 1:15 పాపం యొక్క రూట్ కాజ్ ఏం చెప్పాడు? దురాశ. దురాశ అది రూట్ కాజ్. అది 1:15 చదువుతుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. సో 2 విషయాలు. పాపము లేదా మరణము యొక్క రూట్ కాజ్ ఏమిటయ్యా అంటే దురాశ. దురాశ. బిలాము కూడా దురాశ పుట్టింది. మోయాబీలకు రాజైన బాలాకు పంపించాడు కదా, ఆ బహుమానాలు చాలా బాగున్నాయి. దురాశ కలిగింది. దేవుని యందు ప్రియులారా, ఈ మరణము లేదా పాపము దాని రూట్ కాజ్ మూల కారణము ఏమిటంటే యాకోబు 1:15 దురాశ అని చెప్పాడు. రోమా 5:19 ఒక మనుషుని అవిధేయత అంటే అవిధేయత అని చెప్తున్నాడు. సాతాను నిన్ను చాలా ఈజీగా పాడు చేసేస్తాడు. ఎక్కడ? అవిధేయత అనే దగ్గర. దీన్ని అల్టిమేట్ లాస్ ఏంటి చెప్పండి? డిజోబీడియన్స్. ద అల్టిమేట్ లాస్ ఆఫ్ ద డిజోబీడియన్స్ ఏంటి? నిత్య రక్షణే పోగొట్టుకుంటారు. ఇప్పుడు స్త్రీలు చెప్తుంటారు కదా, అన్నం అంతా ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తారట? కొంచెం మెతుకులు తీసి 1-2 మెతుకులు తీసి టచ్ చేస్తే తెలిసిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఈ ఒక్క మెతుకు 2 మెతుకులు ఉడికినవి అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బియ్యం అంతా ఏమైనట్టు అనమాట, అన్నంగా ఉడికినట్టే. నీవు 1-2 విషయాల్లో విధేయత చూపించగలిగే వ్యక్తిగా ఉన్నావు అంటే నువ్వు అన్ని విషయాల్లో విధేయతలోకి వస్తావు. నీవు 1-2 విషయాల్లో ఇది ఏముంది, చిన్న విషయమే కదా అని అవిధేయతగా ఉన్నావు అంటే అన్నిట్లో నీకు అవిధేయత వచ్చేస్తుంది. ఈ అవిధేయత ఎంత నష్టము తీసుకొస్తుంది నీకంటే
దేవుని యందు ప్రియులారా, ద డిజోబీడియన్స్ విల్ బ్రింగ్ ద గ్రేట్ లాస్ ఈజ్ నథింగ్ బట్ ద లాసింగ్ ఆఫ్ ద ఎటర్నిటీ. నిత్యత్వమే పోతుంది. ఏ ఘోరాలు నేరాలనిగా, జస్ట్ డిజోబీడియన్స్, అవిధేయత. దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. బైబిల్ చదువుతుంటే, వాక్యోపదేశం వింటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు, గద్దిస్తూనే ఉంటాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు. బిలాములాగా, సౌలు రాజుకులాగా, యోనాకులాగా, ఆకానుకులాగా, గెహజీలాగా, వీళ్ళందరూ దేవుని మాటకు ఎదురు తిరిగిన వాళ్ళే. నువ్వు వాక్యం చదువుతూ ఉంటావు ప్రతిరోజు, దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే. కానీ దేవుడు మాట్లాడే ప్రతి మాటకు నువ్వు ఎదురు తిరుగుతున్నావు అంటే అది అవిధేయత. అవిధేయత. సాతానుడు ఒక విశ్వాసిని అవిధేయతలోనికి నడిపించగలిగితే, చివరిగా ఒక మాట చెప్పి ఇక ముగిస్తాను. మన ఆత్మీయ తండ్రి చెప్పిన ఈక్వేషన్ ప్రకారం, ఓఫిరయ్య గారు చెప్పారు కదా, దాదాపుగా ఆదాము అవ్వలు ఎన్ని సంవత్సరాలు పాపము చేయకముందు, ఆజ్ఞను అతిక్రమించక మునుపు దేవునితో ఫెలోషిప్లో ఉన్నారు వాళ్ళు? 100 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి. ఆదామును చేసిన దినము నందే అవ్వను దేవుడు చేశాడా? చేయలే. ఎందుకని? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని యోచించాడంటే అప్పటికి ఎవరు లేరు పక్కన? అవ్వలేదని. సింపుల్ లాజిక్. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆలోచించాడట దేవుడు. ఆ తరువాత తన ప్రకటెముక నుంచి అవ్వను నిర్మించాడు. మరి అవ్వ రావటానికి అంతకుముందే ఆదాము ఒంటరిగా ఎంతకాలం ఉన్నాడో తెలియదు. అది ఎన్ని సంవత్సరాలు లెక్క మనకు తెలియదు. అంటే ఆదాము అనబడిన ఈ మనుషుడు 100 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు దేవుణ్ణి చూస్తున్నాడు, దేవుని మాట వింటున్నాడు, దేవుని స్పర్శను అనుభవించాడు. గాట్ ఇట్? అర్థమవుతుంది కదా? 100 సంవత్సరాల పైబడి దేవుణ్ణి తాకుతున్నాడు ఆదాం. దేవుని స్పర్శను అనుభవించాడు, దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు ఆ తోటలో. దేవుని సన్నిధి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఆయనకి తెలుసు, ఆదాముకు తెలుసు. ఇంత గొప్ప అనుభవంలో ఉన్నటువంటి ఆదాము ఏమైపోయాడట? రోమా 5:19 ప్రకారం అవిధేయుడైపోయాడట. ఆదాము అవిధేయుడైపోయాడు. నువ్వు ఆదాము చరిత్ర చూడు, బిలాము చరిత్ర చూడు, ఇంకా అనేక మంది భక్తుల చరిత్ర చూడు. వాళ్ళు చాలా ఉన్నతమైన మెట్లు ఉండి, ఇస్కరియోతు యూదా దాదాపు 3.5 సంవత్సరాలు దేవుని పక్కనే ఉండేవాడు, ఆయన స్పర్శను అనుభవిస్తుండేవాడు. ఆయన నోటి మాటలు, సందేశాలు, బోధలు వింటూ ఉండేవాడు. ఆయన అద్భుతాలు దగ్గరగా ఉండి చూసేవాడు. ఇస్కరియోతు యూదా అవిధేయుడైపోయాడు. అంటే సాతాను లోపలికి వచ్చేసాడు. అసలు ఇస్కరియోతు యూదానే సాతాను అయిపోయాడు. దేవుడు అన్నాడు కదా, మీలో ఒకడు సాతాను. ఆదాము, బిలాము, ఇస్కరియోతు యూదాలు వారు ఎటువంటి అనుభవంలో ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. 100 సంవత్సరాలకు పైబడి, ఎన్నో సంవత్సరాలు దేవునితో ఉన్న అనుభవం ఆదాముకుంది.
అవ్వకు కూడా దాదాపు 100 సంవత్సరాల అనుభవం ఉంది, దేవునితో ఉన్న అనుభవం. బిలాముకు కూడా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది, దేవుని చూడటం, దేవుని మాట వినటం. ఇస్కరియోతు యూదాకు కూడా దాదాపు 3.5 సంవత్సరాల అనుభవం ఉంది. కనీసం ఈ 3 క్యారెక్టర్స్ మనం తీసుకున్న ఈ ముగ్గురు ఏమైపోయారండి? చెప్పండి, ఏమైపోయారు? అవిధేయులే అయిపోయారు. ఈ దినాన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, అవిధేయత నీ దృష్టికి ఒక చిన్న విషయంలాగా కనపడవచ్చు. దేవుని మాట, దేవుని వాక్యమును, దేవుని దర్శనమును, కాపరి మాటను లోబడకపోవటం అని ఈ అవిధేయత ఎవరిలో అయితే రాజ్యం ఏలుతూ ఉంటుందో వాళ్ళు ఏం పోగొట్టుకుంటారు? హెబ్రీ 3:18లో తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ఆయన ప్రమాణము చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. అంటే డిజోబీడియన్స్ ఎంత కెపాసిటీ అది కలిగి ఉందంటే, అవిధేయత అంటే అర్థం ఏంటి? విధేయత చూపించకపోవటం. పోనీ విధేయత చూపించడం అంటే అర్థం ఏంటి? చెప్పిన మాట వినకపోవటం, అంతే. జస్ట్ దేవుడు ఏం చెప్తాడో అది వినకపోవటం, వాక్యం ఏం చెప్తుందో అది వినకపోవటం, కాపరి ఏం చెప్తాడో, ప్రవక్త ఏం చెప్తాడో అది వినకపోవటం, అదంతే డిసొబీడియన్స్. దేవుని యందు ప్రియులారా, ఈ అవిధేయత ఎవరిలో అయితే రాజ్యం ఏలుతూ ఉంటుందో వాళ్ళు రక్షణను పోగొట్టుకునేంత ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. ఈ దినాన దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమిటంటే, ఆయన ఎవరి రక్షణకు, ఎవరి నిత్య రక్షణకు కారకుడయ్యాడట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలలో తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. దేవుని యందు ప్రియులారా, ఈ లోకంలో వాళ్ళు దీవెన పొందుతారు, రాబోయే లోకంలో కూడా వారు దీవెన పొందుతారు. ఈ అవిధేయతా స్థితిలో కొనసాగేటటువంటి వాళ్లకు ఈ లోకంలో కూడా దీవెనలు సరిగా ఉండవు, నిత్యత్వ పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైపోతుంది. అందుకే ఈ దినాన దేవుడు చెప్తున్న వాక్యం ఏమిటంటే, సర్వకాల సర్వ వ్యవస్థలన్నిటిలో మనము సంపూర్ణ విధేయత మనము కలిగి, ఒకప్పుడు విధేయత ఉంటుంది, మరొకప్పుడు ఉండదు. కొన్ని విషయాల్లో విధేయత ఉంటుంది, మరికొన్ని విషయాల్లో అవిధేయత ఉంటుంది. అలా కాదు. ఎలా ఉండాలట? సర్వకాల సర్వా వ్యవస్థలు అంటే ప్రతి విషయములో, ప్రతి స్థలములో, ప్రతి సమయములో ఎప్పటికీ మనము విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాలలో వారిని ఆశీర్వదిస్తాడు. ఆఖరికి ఒక్క మాట చూసి మనం ముగిద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును దేవుడు ఎందుకు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అంటే, అబ్రహాము విధేయుడు, అన్ని విషయాల్లో విధేయుడు. అట్లా ఎందరూ దేవునికి విధేయులుగా ఉంటారో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పొందుకున్న దీవెనలు వారు పొందుకుంటారు. అటువంటి సంపూర్ణ విధేయత దేవుడు మనకు అనుగ్రహించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె మనను కూడా ఆయన దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఉందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన వాక్యం అనే విత్తనాలు మందరి హృదయ లోతుల్లో నాటి నీరు కట్టి ఫలింపచేయండి.
వాక్యానుసారమైన జీవితాలను మీరు మాకు ప్రసాదించండి. వాక్యము విని వదిలేసేవారిగా, మర్చిపోయేవారిగా, నిర్లక్ష్యంగా ఉండేవారిగా మాలో ఏ ఒక్కరూ ఉండకుండా గడగడ వణుకుచు నీ వాక్యమును అనుసరిస్తూ ఈ దినమున మీరిచ్చిన వాక్య ప్రకారం సర్వకాల సర్వ వ్యవస్థలన్నిటిలో మీకు మేమందరము సంపూర్ణ విధేయులమై అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పొందుకున్న దీవెనలు మేము కూడా పొందుకొని నీ సన్నిధిలో వర్ధిల్లే ధన్యవంతులుగా మీరు మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. అడిగిన అంశములన్నీ మీరు ఆలకించి ఆమేనను పలికి నెరవేర్చినారని విశ్వసిస్తూ స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అని అన్నారు. మంచిది దేవుని యందు ప్రియులరా.